అక్రమంగా ఉద్యోగం పొందినోడు ఎవరైనా ఉంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు ఉపేక్షించారు మీరు చెప్పండి, మీరు ఆ పేరు చెప్పండి. మాట్లాడదాం సార్, మంత్రి గురించి మీరు హైకోర్టులో ఇచ్చారా పేరు? అవును. హైకోర్టులో ఇచ్చారా? అవును. హైకోర్టు లాయర్లు హైకోర్టు జడ్జి ఆ పేరు ఇచ్చారా? ట్రాన్స్పరెన్సీ లేదు అని ఆ పేరు చెప్పాలా? మీరు ఆ పేరు చెప్పకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద 1700 కోట్ల పరువు నష్టం దావా వేస్తారా? చెప్పు మరి. రాజ్యాంగబద్ధమైన సంస్థ గురించి శ్రీకాంత్ గారు, నేను చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నానన్నారు. డెఫినెట్ గా ఈ లైవ్ అయిపోయేలోపు 100% ఆ మంత్రి ఎవరు అభ్యర్థి బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒకసారి శ్రీకాంత్ గారు వినిపిస్తుంది నా వాయిస్ మీకు? శ్రీకాంత్ గారు ఫైట్ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపణ బయటికి రావాల్సిందే. చెప్పండి. దాపరికం లేదు, ఇంకోటి లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ గా తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగలేదు అని అంటున్నారు మీరు? సార్ తెలుగు మీడియం వాళ్లకు ఎటువంటి అన్యాయం ఏం జరగలేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియంలో రాసిన నేను, గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేను, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిన నేను, వ్యక్తిగత కూడా వాళ్ళకి ఏమైనా ఉంటున్నాయి, మంత్రి అన్నందుకు లేకపోతే ఇంకెవరు వాళ్ళకు ఉన్నట్టున్నాయి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. మనోజ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగ్రహంతో ఉండకండి. మీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. అక్కడ నిజమైన బాధితులను మాట్లాడదాం. అన్యాయం జరగొద్దు. 563 మంది ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. రైట్, మీ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నేను చెప్తా మీకు సమాధానం. ఓకే, ఒక్క నిమిషం. నేను చెప్పిన సమాధానం సహేతుకంగా లేకపోతే మనం అవుట్డోర్ వాళ్ళు తీసుకుందాం. శ్రీకాంత్ గారు ఎక్స్క్యూజ్ మీ చెప్తా, దానికి కూడా చెప్తాను. దానికి కూడా సార్ ఇవన్నీ విషయాలు మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్పలేదా? అసెంబ్లీలో కొడుతున్నాడు. ఏం బలం మాట్లాడమని చెప్పాలి. ఆయన అవకతవకలు ఏం జరిగింది చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తాను, మాట్లాడమండి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు అడగండి. అదొక్క నిమిషం శ్రీకాంత్ గారు. సో తెలుగు మీడియం విద్యార్థులకి ఎటువంటి అన్యాయం జరగలేదు, కరెక్షన్లో ఏం పొరపాట్లు లేవని అంటున్నారా మీరు? మీరు ఒక తెలుగు మీడియం విద్యార్థిగా అక్కడ ఎగ్జామ్ రాశారు కాబట్టి. సార్ నేను ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థిగా నేను బై బర్త్ తెలుగు సార్. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ మొత్తం తెలుగులో చదివినా. నాకు మూమెంట్ క్లాసులు, హిస్టరీ క్లాసులు, మన లైవ్లో కూర్చున్న అశోక్ సార్ నోట్సే చదివినా. ఇగో ఆ సార్ దగ్గరనే క్లాసులు కట్టినా, ఆ సార్ దగ్గరనే ఫీజులు కట్టినా. ఆ ఫోన్పేలు పంపుతా. ఆ సార్ ఏ నోట్స్ అయితే పోస్టల్లో నా ఇంటికి పంపించిండో అదే మెటీరియల్ని ఇన్ టైంలో ఆ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు రాసినా నాకు ఒక పేపర్ 2 ఒక 90 మార్కులు దాకా వచ్చినాయి సార్. ఆ సార్ ఇచ్చిన నోట్స్ బ్రహ్మాండంగా పనిచేసింది. అది మనం ఇన్ టైంలో రాయగలిగినాము. ఇన్ టైంలో రాయలేకపోతే మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి తప్ప మరి నాకెట్లా వచ్చినాయి సార్? మీరే చెప్పండి. మన అశోక్ సార్ అడగండి ఏ క్వశ్చన్ నాకు మార్కులు వచ్చినాయి సార్, అంతే. శ్రీకాంత్ గారు ఒకసారి మీరు లైన్ లో ఉన్నాడు. అశోక్ ఉన్నారు లైవ్ లో. ఒకసారి అశోక్ గారు అశోక్ గారు
మీ దగ్గర పుస్తకాలు కొని మీ దగ్గర చదువులు చదివి ఆయన రాస్తే ఎగ్జామ్కి ఆయన క్వాలిఫై అయితే ఈరోజు మీరు ఆయన మీదనే ఫైట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు 40% మంది ఉన్నారు కదా, 40% మంది క్వాలిఫై అయితే కనీసం 10% కూడా సరిగ్గా లేని ఒక పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో 60% ఉంటే 90% మంది ఇలా క్వాలిఫై అయిన ఒక పరిస్థితి. అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే ఇప్పుడు అవినీతి జరిగింది అనేది మరొక ఆరోపణ కాబట్టి దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే దొంగలు మొత్తం బయటకు అవినీతి వెళ్తారు. గురించి మాట్లాడదాం అశోక్ గారు. బట్ మీ దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి, మీ పుస్తకాలు చదివిన ఒక విద్యార్థి పైనే మళ్ళీ మీరు ఫైట్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే 100% కరెక్షన్ నా కాకపోయినా మీద కూడా ఫైట్ చేసిందంటే అశోక్ సార్ మీదనే ఫైట్ చేసుకున్నాడు సార్. ఎందుకంటే ఆయన మీద ఆయన ఫైట్ చేసుకున్నది ఇది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆయన సారు జిన్నా చింత నల్లగొండకు పోస్టర్లో బుక్స్ పంపించిండు, అరే శ్రీకాంత్ ఇది చదువురా అని. సార్కు వాట్సాప్లో మెసేజ్ చేసిన, ఒకసారి మాట్లాడినా, సార్ క్వశ్చన్ డిఫరెంట్ ఎట్లా వస్తారంటే ఇట్లా వస్తే ఇట్లా రాయరా, అట్లా వస్తే అట్లా రాయరా అని ఆయన గైడ్ చేసిండు. ఈ రోజు మరి సార్కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఆ సార్ నోట్సే రాసిన, మంచి మార్క్స్ పడ్డాయి, విజేతనైనా ఇలా పాడాయి, మొత్తం మీద మళ్ళీ ఉల్టా మారుతున్నారు. ఏందనేది చూస్తే శ్రీకాంత్ గారు, అశోక్ గారు సమాధానం చెప్తారు. ఒక నిమిషం అశోక్ గారు తప్పు సార్. నీగో ఎగ్జామ్ హాల్ వాతావరణం వేరు, బయట కూర్చొని అందరూ మస్తు రాస్తారు, వీనికి వచ్చినంత రాస్తే మార్కులు పడవు, మనకొచ్చింది రాస్తే మార్క్స్ వేయరు. క్వశ్చన్ డిమాండ్ దగ్గర రాస్తేనే మార్కులు వేస్తారు. క్వశ్చన్ డిమాండ్ కీవర్డ్స్ ఉంటేనే సారే చెప్పిండు. ఆ కీవర్డ్స్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అశోక్ గారిని అడుగుదాం. అశోక్ గారు మీ మీద మీరే ఫైట్ చేస్తున్నారు, నా మీద ఫైట్ చేస్తున్నారంటే మీ మీద మీరే ఫైట్ చేస్తున్నారు. నా మీద నేనే ఫైటింగ్ చేయట్లేను. ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఫిలిమ్స్ దశ నుంచి అశోక్ సార్ నన్ను మాట్లాడినివ్వండి. అశోక్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఒక నిమిషం, మీరు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ అశోక్ గారు మాట్లాడండి. ఎందుకంటే ఇలా నా పేపరు మూమెంట్ లో ఎన్ని మార్కులు వచ్చాయండి? నా మూమెంట్ పేపర్లో 6 పేపర్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి. 6 పేపర్ నాకు 67 మార్క్స్ వచ్చినాయి సార్. నా 67 పేపర్లో 90 మార్క్స్ మార్కులకు ఇదంతా 67 మీరు ఎందుకు వచ్చాయి చెప్పండి.